ఎంఎంటీఎస్ ట్రైన్లో అత్యాచార యత్నం ఘటనపై రైల్వే శాఖ అలర్ట్ అయింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని డిసైడ్ అయింది. మహిళల కంపార్ట్మెంట్లు ఎంఎంటీఎస్ రైళ్లలో ఎక్కువ మంది ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది ఉండేలా చూడనున్నారు. అర్ధరాత్రి, తెల్లవారుజామున ప్రత్యేక గస్తీ నిర్వహించనున్నారు. అటు మహిళల భద్రతకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలిపేందుకు కోచ్లలో అత్యవసర ఫోన్ నంబర్లను డిస్ప్లే చేయనున్నారు. మహిళల భద్రత కోసం ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది పర్యవేక్షణలో అన్ని కంపార్ట్మెంట్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రైల్వే జీఎం అధికారులను ఆదేశించారు. ప్రతి మహిళా కోచ్ను కంట్రోల్ రూమ్తో పాటు రైలు గార్డుకు అనుసంధానం చేసి సులభంగా యాక్సెస్ చేసే పానిక్ బటన్లను అమర్చాలన్నారు. ఇక మద్యం సేవించినట్లు కనిపించే ప్రయాణికులకు అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించడానికి, వారిపై చర్యలు తీసుకోవడానికి ఆర్పీఎఫ్ సిబ్బందికి బ్రీత్ అనలైజర్లను అందజేయాలని నిర్ణయించారు. లేడీస్ కోచ్ అనేది గార్డ్ కి దగ్గరలో ఉంచుతారు లాస్ట్ లో. బట్ సమ్ టైమ్స్ బికాస్ ఆఫ్ ద ట్రైన్ మూమెంట్ టు అండ్ ఫ్రో అది ఆ లేబుల్ మార్చడము, అది దాంట్లో కొంచెం డిస్క్రిపెన్సీ రావచ్చు. ఇలాంటివి రాకుండా చాలా వాటర్ టైట్ గా మెజర్స్ తీసుకోవాలని చెప్పి ప్రపోజల్ కూడా RPF and GRP both together we want to put it forth. And also cameras, in case cameras are being installed in the train, first preference should be given to ladies coach అని కూడా మేము చెప్పడానికి